వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాతో నేర్చుకో. చాలా ఈజీ చాప్టర్, అందుకే ఫస్ట్ దీని నుంచి స్టార్ట్ చేస్తున్నా. సింపుల్గా సెట్స్ ఏందో నేర్చుకున్నాం. అసలు ఈజీ అయిపోతుంది మీకు ఈ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా చేయగలుగుతారు, అంత ఈజీగా ఉంటుంది ఈ చాప్టర్. ఓకే, స్టార్ట్ చేద్దాం. సెట్స్ కన్నా ముందు మనం ఒకటి తెలుసుకుందాం. ఒక ఈజీ ఎగ్జాంపుల్, అందరికీ లైబ్రరీ తెలుసు కదా. లైబ్రరీలో మనకి ఎట్లుంటాయి, ర్యాక్స్ ఉంటాయి. సపోజ్ ఇది లైబ్రరీ అనుకోండి, ఇది ఒక ర్యాక్ అనుకోండి. మనకి ఈ ర్యాక్స్లో ఎట్లా పెడతారు? లైబ్రరీలో సిమిలర్ ఉన్నవన్నీ బుక్స్ అన్ని ఒక ర్యాక్లో పెడతారు. సిమిలర్ రిలేటెడ్ ఉన్న బుక్స్ అని ఒక ర్యాక్లో పెడతారు. సిమిలర్ ఉన్న రిలేటెడ్ బుక్స్ అని ఒక ర్యాక్లో పెడతారు. సపోజ్ ఈ ర్యాక్లో మ్యాథ్స్ రిలేటెడ్ బుక్స్ అని పెట్టారు అనుకోండి. ఈ దానిలో జీకే రిలేటెడ్ అన్ని బుక్స్ పెట్టారు అనుకోండి, జీకే రిలేటెడ్ బుక్స్. ఈ ర్యాక్లో సపోజ్ కెమిస్ట్రీ రిలేటెడ్ బుక్స్ పెట్టారు అనుకోండి. ఇప్పుడు ఈ ర్యాక్ని మ్యాథ్స్ బుక్స్ ఉన్నాయి ఈ ర్యాక్లో అన్ని. దీని ఏమంటారు మనం? సెట్ ఆఫ్ మ్యాథ్స్ బుక్స్ అంటాం. దీని ఏమంటాం? ఈ సెట్ ఆఫ్ జీకే బుక్స్ అంటాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సెట్ అని వాడుతున్నాం. సెట్ అని ఎందుకు వాడుతున్నాం ఇక్కడ అంటే సిమిలర్ ఉన్నాయి అన్ని. అంటే ఏదైనా ఒక పర్టికులర్ ఫీచర్ ఉన్న దాన్ని మనం సెట్ అంటాం. అంటే సెట్ అంటే లేదు, సింపుల్ గా సెట్ అంటే వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్. ఈ కలెక్షన్ ఏంది? ఈ అన్ని జీకే బుక్స్ కలెక్షన్, ఇదంతా మ్యాథ్స్ బుక్స్ కలెక్షన్, ఇదంతా కెమిస్ట్రీ బుక్స్ కలెక్షన్. సో అలా సెట్ అంటే వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ డిస్టింక్ట్ ఎందుకు వాడుకున్నాం? ఎప్పుడైనా సెట్ లో మనకి డూప్లికేట్స్ ఉండవు, నో డూప్లికేట్స్. ఉన్న ఎలిమెంట్స్ అన్ని సెట్స్ లో ఏ ఎలిమెంట్స్ ఉంటే అవన్నీ ఖచ్చితంగా యూనిక్ ఉండాలి. అప్పుడే మనం అని సెట్ అంటాం. ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం మనం. మనకి కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్ తెలుసు అందరికి. పీరియాడిక్ టేబుల్లో కూడా మనకి ఎలిమెంట్స్ ఎట్లా ఉంటాయి అంటే సేమ్ ప్రాపర్టీస్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని కలిపి ఒక గ్రూప్ చేస్తారు. సపోజ్ నోబుల్ గ్యాసెస్ ఒక గ్రూప్ ఉంది. ఆ నోబుల్ గ్యాసెస్ గ్రూప్ లో మనకి ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, ఇట్లా ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇలా ఎలిమెంట్స్ అన్ని సేమ్ ప్రాపర్టీతో ఉంటాయి. ఆ ప్రాపర్టీ ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8 అండ్ సో ఆన్. ఈ ఎలిమెంట్స్ అని వస్తాయి. అంటే సెట్ ఆఫ్ నెంబర్స్ దట్ ఆర్ డివిజబుల్ బై 2. ఇవన్నీ ఎలిమెంట్స్ డివిజబుల్ బై 2 అయితే కదా, దాన్ని రిప్రజెంట్ చేయడానికి మనం క్యాపిటల్ లెటర్ ఏ అని వాడుతున్నాం. సెట్ ఎప్పుడైనా కానీ మనం కర్లీ బ్రేసెస్ లోనే పెట్టాలి. ఎలిమెంట్స్ సెట్ డిఫైన్ చేసినప్పుడు కర్లీ బ్రేసెస్ లోనే పెట్టాలి. ఇంకోటి ఏంటంటే సెట్ లో మనకి ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఆబ్జెక్ట్స్ ఇన్ సెట్స్ అనమాట. దానిలో మనం ఏమంటామంటే ఎలిమెంట్స్ అంటాం. ఎలిమెంట్స్ ఆర్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్స్ ఇన్ సెట్ ఆబ్జెక్ట్స్ మనం ఎలిమెంట్స్ అని అంటాం. ఇదంతా ఓకే. ఇప్పుడు యాక్చువల్గా ఉంటుంది. సెట్ని మనం 2 ways గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. రిప్రజెంట్ ఆఫ్ సెట్స్ ఇన్ 2 ways తో రిప్రజెంట్ చేసుకోవచ్చు. 2 ways ఉంటాయి మనకి రిప్రజెంట్ చేసుకోవడానికి. అవి ఏవేవంటే ఒకటి రోస్టర్ ఫామ్, ఇంకోటి వచ్చేసి సెట్ బిల్డర్ ఫామ్. 2 ఫామ్స్ ఉంటాయి. ఆ 2 ways లో మనం సెట్ని రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఒకటి సెట్ బిల్డర్ ఫామ్, ఇంకోటి రోస్టర్ ఫామ్. ఇప్పుడు సపోజ్ ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్ కన్నా ముందు ఒకటి మర్చిపోయినా చెప్పాలి. మనం సెట్స్ ఆల్రెడీ మనకి కొన్ని ప్రీ డిఫైన్ సెట్స్ ఉంటాయి అనమాట మ్యాథ్స్లో. అవి ఏంటంటే క్యాపిటల్ ఎన్ రిప్రజెంట్ చేసేది సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ఇది సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ రిప్రజెంటెడ్ విత్ ఎన్. ఇంకోటి సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్. అంటే ఏంది? 0, 1, 2, 3 అండ్ సో ఆన్. ఇది రిప్రజెంట్ చేయడానికి డబ్ల్యూ వాడతాం మనం. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఇంటీజర్స్, దాన్ని ZRI తో రిప్రజెంట్ చేసుకుంటాం. అవి -3, -2, -1, 0, 1, 2 అండ్ సో ఆన్. ఇవి సెట్ ఆఫ్ ఇంటీజర్స్ ని IR సెట్ తో రిప్రజెంట్ చేసుకుంటాం. తర్వాత ఇట్లా మనకి కొన్ని ప్రీ డిఫైన్ సెట్స్ ఉంటాయి. సపోజ్ R అనుకోండి, సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే Q రేషనల్ నెంబర్స్ అనుకోండి, సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ రిప్రజెంట్ చేస్తారు. సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అంటే తెలుసుగా మనకి, విచ్ ఆర్ ఇన్ P/Q ఫామ్ వేర్ Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, P, Q ఆర్ ఇంటీజర్స్.
క్యూతో రిప్రజెంట్ చేసుకుంటాం. సో ఇవి మనకి ప్రీ డిఫైన్ సెట్స్. ఎన్ అంటే న్యాచురల్ నెంబర్స్, డబ్ల్యూ అంటే హోల్ నెంబర్స్, ఐ అంటే ఇంటీజర్స్, ఆర్ అంటే రియల్ నెంబర్స్, క్యూ అంటే రేషనల్ నెంబర్స్. సో ఇట్లా మనకి ప్రీ డిఫైన్ సెట్స్ ఉంటాయి. ఇట్లా మనం రిప్రజెంట్ చేసుకుంటాం. ఎన్ అంటే న్యాచురల్ నెంబర్స్, అవన్నీ సేమ్ ప్రాపర్టీ, న్యాచురల్ నెంబర్స్ ప్రాపర్టీ కాబట్టి ఎన్. హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి ఉంటాయి. సో సో సిమిలర్ ప్రాపర్టీస్ అన్ని మనం సెట్స్ లాగా చేసుకుంటాం. సో ఇప్పుడు రోస్టర్ ఫామ్ ఏందో తెలుసుకుందాం. రోస్టర్ ఫామ్, సెట్ బిల్డ్ ఫామ్, 2 ఫామ్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఓకే, మల్టిపుల్స్ ఆఫ్ 3 తీసుకుందాం. దాన్ని ఏ తోనో రిప్రజెంట్ చేద్దాం. ఏ ఇస్ ఎ సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 3. మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే ఏమొస్తుంది? 3, 6, 9, 12, 15, 18 విచ్ ఆర్ లెస్ దాన్ 20 అనుకుందాం. మల్టిపుల్స్ ఆఫ్ 3 ఇక్కడ రాస్తా. మల్టిపుల్స్ ఆఫ్ 3 లెస్ దాన్ 20. మల్టిపుల్స్ ఆఫ్ 3 లెస్ దాన్ 20 అంటే ఇవే కదా, 3, 6, 9, 12, 15, 18 ఇవే మల్టిపుల్స్ ఆఫ్ 3 లెస్ దాన్ 20. ఎప్పుడైతే మనం ఎలిమెంట్స్ ని ఇట్లా లిస్ట్ చేసుకోగలుగుతున్నాం, ఇప్పుడు ఇక్కడ 3, 6, 9, 12, 15 ఇట్లా లిస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం ఎలిమెంట్స్ ని లిస్ట్ చేసుకోగలుగుతున్నాం అంటే అప్పుడు దాన్ని రోస్టర్ ఫామ్ అని అంటాం. లిస్ట్ చేసుకోగలుగుతున్నాం కాబట్టి అది రోస్టర్ ఫామ్ అవుతుంది. ఇప్పుడైతే మనం దీన్ని వర్డ్ ఫామ్ లో రాసాం అనుకోండి. సపోజ్ మల్టిపుల్స్ ఇక్కడ వర్డ్స్ తో రాష్ట్రంగా మల్టిపుల్స్ ఆఫ్ 3 లెస్ దాన్ 20, దాన్ని ఎట్లా రాసుకుంటాం? ఏ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3, is a multiple of 3 and x is less than 20. x is such that, దీని ఏమంటామంటే సచ్ దట్ సింబల్ అని అంటాం. ఇక్కడ అర్థమైందా? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 అండ్ ఎక్స్ లెస్ దాన్ 20. అంటే ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఈ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం ఇట్లా వర్డ్ ఫామ్ లో రాసుకున్నాం అనుకోండి. అంటే ఇట్లా దీన్ని మనం ఏమంటామంటే సెట్ బిల్డర్ ఫామ్ అని అంటాం. సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. లిస్ట్ రాసుకుంటే మనకి రోస్టర్ ఫామ్ అనుకుంటాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుందామంటే మంత్స్. మనకి ఇయర్ లో మంత్స్ ఉంటాయి కదా, ఏ మంత్ అయితే జేతో స్టార్ట్ అవుతుందో ఆ మంత్ మనం సెట్ లాగా రాయాలి. సపోజ్ మంత్స్ ఏమేమి ఉంటాయి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అలా ఉంటాయి కదా. జేతో స్టార్ట్ అయ్యే మంత్స్ ఏమేమి ఉంటాయి? జాన్ ఒకటి, ఫెబ్ కాదు, మార్చ్ కాదు, ఏప్రిల్, మే, జూన్ ఒకటి, ఇంకేంది జూలై ఒకటి, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇంతే. సో ఇట్లా లిస్ట్ లో రాసుకున్నాం. దీన్ని ఏమంటాం మనం? రోస్టర్ ఫామ్ అని అంటాం. అదే దీన్ని వర్డ్స్ లో రాయాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మంత్, స్టార్టింగ్ విత్ ఎక్స్ ఈజ్ ఏ మంత్ స్టార్టింగ్ విత్ లెటర్ జే. ఇట్లా రాసుకున్నా దీన్నే మనం సెట్ బిల్డర్ ఫామ్ అని అంటాం. బిల్డర్ ఫామ్ లిస్ట్ చేసుకోగలుగుతారు. రోస్టర్ ఫామ్ ఇట్లా వర్డ్స్ లో రాస్తే సెట్ బిల్డర్ ఫామ్, ఇంత సింపుల్ ఉంటాయి. సెట్ బిల్డర్ ఫామ్ ఒకటి, రోస్టర్ ఫామ్ ఒకటి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సెట్ లో ఎలిమెంట్స్ అయితే డూప్లికేట్స్ ఉండవు. నో డూప్లికేట్స్ ఇన్ సెట్స్. అందుకే దాన్ని ఏమంటాం?